ఈ దినమున నేను నిన్ను ఏం చేశానన్నాడు ఆయన? నియమించి ఉన్నారట. హల్లెలూయా. ఆయన నియమించాడట. హల్లెలూయా. ఆయన చెబుతున్నాడు, యూదా దేశమునకు వెళ్తావో వెళ్ళు, యాజకుల దగ్గరికి వెళ్తావో వెళ్ళు, ప్రధానుల దగ్గరకు వెళ్తావో వెళ్ళు. ఈ దేశపు నివాసులు వారు ఎలాంటి వారవని, వారు ఎలాంటి మంత్రగాళ్ళు అవని, ఎలాంటి భయము పెట్టేవారు అవని, ఎలాంటి శక్తివంతులు అవని ప్రభువు చెబుతున్న మాట, ఇర్మియా నువ్వు వెళ్ళు, నేను ఏ రీతిగా మారుస్తానంటే ప్రాకారము గల పట్టణంగా మారుస్తాను, ఇనుప స్తంభంగా మారుస్తాను, ఇత్తడి గోడలు కలిగిన దానిగా నిన్ను మారుస్తాను, నీ ఎదుట ఎవరు నిలవబడని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువు చెప్పిన ఈ మాటను ఒక్కసారి తరిచి జాగ్రత్తగా చదివి చూస్తే ఆయన చెబుతా ఉన్నాడు. ఎవరికి ఈ మాట చెప్పారు? ఆ గ్రంథం పేరేంటది? ఇర్మియా గ్రంథం. ఏ గ్రంథం అన్నది? ఇర్మియా. అంటే ఇర్మియా రాశాడు ఆయన. ఆ ఇర్మియా గ్రంథములో ఇర్మియాతో ప్రభువు చెబుతున్నాడు, ఎవరు ఈ ఇర్మియా అంటే దేవుడి మీద మాత్రమే ఆధారపడినవాడు. హల్లెలూయా. ఎవరండి ఈయన? కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడతాడు. ఆయన యొక్క సొంత ఇష్టాల మీద దేని మీద ఆధారపడ్డు. ఇది బాగుంది కదా అని వెళ్ళడు, ఇటు వెళ్దాం కదా అని వెళ్ళడు. ప్రభువు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాడు. దేవుని వాక్యమును మాత్రమే వింటాడు, దాన్ని బట్టే వెళతాడు. హల్లెలూయా. తనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా. ఆమేన్. ఆ యొక్క ఇర్మియాకు ఉన్న అలవాటు ఏంటంటే, ప్రవక్తలందరికీ ఉండే అలవాటు. ప్రవక్తలు అన్నవారు దే ఆర్ నాట్ బోర్న్ ఫ్రమ్ ద హెవెన్, అంటే ఆకాశం నుండి వారేమీ పుట్టలేదు. వారికి ఒకే ఒక అర్హత ఏంటంటే, దేవునితో ఉంటామని ఒక నిబంధన చేసుకున్నారు. అయ్యా రాత్రి అయిందా, నీ దగ్గర ఉంటాను, పగలు బ్రతికుంచావా, నీతో ఉంటాను, ఎక్కువ సమయం నాకున్న దాంట్లో ఎక్కువ సమయం నీతో గడుపుతానని ఎవరైతే తమ్మును తాము దేవునికి సమర్పించుకుంటారో వారితో ప్రభు మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం అది. ఈ దేశానికి ఎక్కడికన్నా వెళ్ళు, ప్రధానుల దగ్గరికి వెళ్ళు, అధికారుల దగ్గరకు వెళ్ళు, యాజకుల దగ్గరకు వెళ్ళు, దేశం జనులలో ఎవ్వరి యొద్దకనే వెళ్ళు అని అంటా ఉన్నారు. ప్రాకారం గల పట్టణంగా, ఇనప స్తంభముగా, ఆ మాటలు చెబుతూ ఇత్తడి గోడలు కలిగినట్లుగా ఆయన ఏమన్నాడండి? ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను నేను చేశాను, ఆ రీతిగా నిన్ను నేను ఆ రీతిగా పెట్టాను. హల్లెలూయా. సాధారణంగా నీటికి ఉన్న లక్షణం ఏంటి? ఏది పైన వేసినా ముంచేసే లక్షణం. కానీ ప్రభు ఒక మాట అన్నారట, పేతురు ఆశపడ్డాడట, ఏమనంట, అయ్యా అది నీవే, నీటి మీద నడిచి వస్తుంది నీవే, అయితే నువ్వు నడిచినట్లు నేను కూడా నడవాలని ఆశపడుతున్నాను అనగానే రా అన్న ఒక్క మాట ప్రకృతి ధర్మాన్ని మార్చింది. ఆమేన్. ముంచేసే నీరు పేతుని లేపడం మార్చింది. కానీ ఎప్పుడైతే ప్రకృతి ధర్మం ఏంటి, గాలి వేస్తే వాన వస్తే మునిగిపోతామనే ప్రకృతి ధర్మం వైపు మరలా పేతురు నడిచి ఇలా తిరిగి చూశాడట. తప్పని మునిగాడు. ఎందుకురా అంటే, సృష్టిని చేసిన సృష్టికర్త మాట కంటే కనబడుతున్న దాని మాట మనం ఏమవుతాం? జాగ్రత్తగా వింటాం. కనబడుతున్న విషయాలు చూస్తాం, ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తాం, ప్రజల మాటలు చూస్తాం, వచ్చిన మెసేజ్లు చూస్తాం. బట్ వీటన్నిటినీ మార్చగలవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నన్ను మాత్రం చూడు, నేను ఎలా మారుస్తాను? ప్రాకారము గల పట్టణం. అసలు ప్రాకారం గల పట్టణం పని ఏంటి? ప్రాకారం అంటే ఎంతమందికి తెలుసు? పట్టణం చుట్టూ ఏముంటది? ఒక గోడ ఉంటది. హల్లెలూయా. ఫోర్టిఫైడ్ సిటీ అంటారు. అంటే అది కాపుదలలో ఉన్న పట్టణం, దాని చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. ప్రాకారమునకు కొన్ని అడుగుల దూరంలో అక్కడ సైనికులు నిలబడడానికి స్థావరాలు ఉంటాయి. ఏముంటాయండి? సైనికులు నిలబడడానికి పైనే స్థావరాలు ఉంటాయి. ఎవడన్నా ఆ పట్టణం మీదకు దాడి చేయడానికి వస్తున్నాడు అనగానే వాడి దగ్గరికి రాక మునిపే వీరు బాణాలు వేస్తారు, ఇంకా దగ్గరకు వస్తే రాళ్ళు వేస్తారు, ఇంకా దగ్గరకు వస్తే అక్కడ చేయవలసి వారికి ఉన్న ఆయుధాలన్నీ వాడి పట్టణంలోనికి రాకుండా చేస్తాడు. అయితే ప్రభువు అంటున్నాడు, ఇర్మియా అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. ఏముంటదట? నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఇది కన్నులకు కనిపించదు. మరలా చెప్తాను, ఏం చేయదు? కన్నులకు కనిపించే ప్రాకారము కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన కాపుదల. ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువే రక్షకుడని బాప్తీసం పొందారో, పొందిన మరు క్షణము వాడికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు అపవాది చేతుల్లో ఉన్న ఆత్మవు. అయితే ప్రభువు నా రాజ్యమునకు చెందిన వాడని ఎప్పుడైతే అంటాడు, ఈ రాజ్యమునకు చెందిన ఆత్మకు ఏం చేస్తాడట? ఆయన కాపుదలిస్తాడు. ఆ మాట చెబుతూ ప్రాకారం గల పట్టణం నువ్వు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల నీతో కదులుతుంది. ఆమేన్. నువ్వు కుక్కను పెంచేవానికి ఏం చేస్తుందండి? ఇంటి దగ్గర మాత్రమే. నువ్వు దాన్ని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళి. కానీ ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, చాలా మంది సెక్యూరిటీగా కుక్కలు పెంచుతారు, కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా అండి? ప్రాకారం గల పట్టణం. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది. పట్టణానికి ఎలా ప్రాకారం ఉంటుంది? నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఈ విషయంలో రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఈ ప్రాకారము నీ కంటికి నా
కంటికి కనబడదు. ఎవడైతే ప్రార్థన చేస్తాడో దాని చుట్టూ ఏముందో తెలుస్తుంది. ఎవడైతే ప్రార్థన చేస్తాడో వారి యొద్దకు ఏమొస్తుందో తెలుస్తుంది. ఆ ప్రార్థన విషయంలో రాజుల గ్రంథంలో ఒకసారి చూడండి ఏమని రాయబడి ఉంటుంది. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం తీయండి ఒకసారి. తీసారండి? 2వ రాజుల గ్రంథంలో అక్కడ ఏలియా చుట్టూ 6వ అధ్యాయంలో చూడండి. ఎలీషా చుట్టూ అనేక మంది శత్రువులు వస్తూ ఉండగా అక్కడ ఒక కార్యము జరిగింది. 14 నుంచి చదవండి ఒకసారి. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశల అంటే 4 వైపులు ఒకడు ఏం చేశాడు, పట్టణమును చుట్టుకొనగా దైవజనుడు అయిన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును ఆగండి నేను మాట చెప్తాను. వాక్యాన్ని ఎప్పుడు చదువుతాం కదా. ఇప్పుడు దైవజనుడి దగ్గర పనోడు ఉన్నాడట, అంటే అతని దగ్గర పరిచర్య నేర్చుకుంటున్నాడు అంతే. వాస్తవం అది. పనోడు అంటే ఆయన కింద ఉంటాడు, అది కాదు అర్థం. పరిచర్య నేర్చుకుంటా ఉన్నాడు. ఈ పరిచర్య నేర్చుకున్న ఈ పెద్ద మనిషి దైవజనుడి దగ్గర ఉన్నాడు కదా. మరి ఆయనకున్న లక్షణాలు ఉండాలో వద్దా? మీ ఆత్మీయ తండ్రి ఎవరని నేను అన్నప్పుడు 4 లక్షణాలు ఉండాలో వద్దా? చెప్పండి. ఉదయాన్నే 8 గంటల వరకు దుప్పటి తనివిడి పడుకుంటున్నారు లేదా? సిగ్గుండాలా? వాస్తవంగా చెప్తున్నాను. సో అప్పుడు మీరు బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు మా ఆత్మీయ తండ్రి ఈయనన్నీ క్లెయిమ్ చేయకండి, దరిద్రంగా ఉంటుంది. అర్థమైందా? ఈ దైవజనుడు ఎలీషా, నేను మరలా చెప్తున్నాను, ప్రవక్తలకు ఉన్న బుద్ధి ఏంటంటే వాళ్ళు ప్రభు సన్నిధిలో రాత్రులు కనిపెడతారు, వేకుజాములేసి ప్రభు కొరకు కనిపెడతారు. ఇది వాళ్ళకున్న ఏంటంటారంటే అలవాటు. మరి దైవజనుడి దగ్గర ఉన్న ఇంకో ఆయన ఏం చేశాడట? లేచాడు, పడుకున్నాడా? స్తోత్రం. లేచుదురుగాక. ఆ మాటలు ఆయన చెబుతున్నాడు. పెందల కడలే లేచి ఏం చేశాడట? బయటకు వచ్చి చూస్తే ఏం కనబడ్డారట? ఉండుట మొత్తం ఏం చేసిందట? కనబడింది. ఉదయాన్నే లేచేసరికి ఏం కనబడింది అంటే గుర్రాలు రథాలు మొత్తం అంతా చుట్టేసుకున్నాయి, పట్టణం మొత్తం చుట్టేసుకున్నాయి. ఇప్పుడు ఈయనకి అర్థం కాలేదు. ఏమనంటే అయ్యో బాబో, ఇప్పుడు మన జీవితంలో మనం లేచిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత 1,00,000 ఉదయం లేచిన తర్వాత ఈఎంఐ మెసేజ్ రావచ్చు ఉదాహరణకి, లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులు రావచ్చు, ఇంకో ఇబ్బంది అని ఫోన్ రావచ్చు. లేచేసరికి అయ్యో బాబో, మనం అంటాం లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటాం కదా. ఒక మాట ఉదయాన్ని ఎవరి మొహం చూసి ఈరోజు ఏం బాగోలేదు, స్తోత్రం, అద్దంలో నీ మొహం చూసుకుని ఉంటా. లిటరల్గా చెప్తా ఉన్నాను. నువ్వు ప్రభు మొహం చూడడానికి వెళ్ళుంటే బాగు, నువ్వు లేచి లేకుండా ఎక్కడికి వెళ్తావు? నువ్వు ప్రభు మొహం చూస్తే నిజంగానే బాగుంది. మరి ఏమైనా సరే, ఈయన ఆ శత్రువులందరినీ చూసిన తర్వాత కంగారు పడిపోతా ఉన్నారు. అయితే ఎలీషా మాత్రం ఏమంటా ఉన్నాడట? వాళ్ళు చూసి ఏం భయపడక, కింద వచనాల్లో ఉంటుంది, చదవకండి, నేను చెప్తున్నాను. కింద వచనం ఉంటుంది, భయపడొద్దు అన్నాడు. ఏంటంటే భయము, యెహోవాను తమకు దేవుడుగా గల ప్రజలు ధన్యులు. ఈ యెహోవా ఇశ్రాయేలును కాపాడువాడు. ఆయన ఏం చేయడట? కొనకడు, నిద్రపోడు. ప్రకారం గల పట్టణం అని ప్రభువు నిన్ను ఎందుకు అన్నాడంటే నీ చుట్టూ కాపుదల ఆయన. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనుక నీ ముందు ఆయన ఆవరించుంటాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, దైవజనుడు ఎలీషా అన్నాడు, అయ్యా భయపడద్దు, వారి కంటే మనకి ఎక్కువ సైన్యం ఉందట. ఆమేన్. వాళ్ళు గుర్రాలు వేసుకొచ్చారయ్యా, కత్తులు వేసుకొచ్చారయ్యా, రథాలు వేసుకొచ్చారయ్యా, పెద్ద అయ్యా. మనకి ఇప్పుడున్న పరిస్థితి మారుద్దామా? ఎలా చెప్తాం? అయ్యా కర్రలు వేసుకొచ్చేసారు, నోరేసి పడిపోతున్నారు, మీదకి వచ్చేసారు, నాకేమో లెటర్లు పంపారు, ఏమని ఫైన్లు కట్టడానికి, కేసులు చేయండి, సో ఏదైనా ఈ సమస్య ఏదైనా ఇప్పుడున్న దానికి మార్చి, ఇప్పుడు నీ కన్నులు వాటిని చూస్తే ప్రభు అంటాడు, సుపీరియర్ అథారిటీ ఆయనకుంది. అంటే అన్నిటికంటే పైన అధికారం ఎవరికుందట? ఆయనకుంది. దీన్ని ఎలాగైనా మార్చగలడు ఆయన. హల్లెలూయా. ఎలీషా అన్నాడు, ప్రభువా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరువు. ఈరోజు నేను మీ కొరకు అదే ప్రార్థన చేస్తాను. నీకు ఇచ్చిన కాపుదల, నీకు ఇచ్చిన ఆశీర్వాదము, నీకు ఇచ్చిన ప్రభువు సహవాసము, సహాయము ఏంటో చూస్తే నువ్వు దిగులు పడవు, భయపడవు, కృంగిపోవు, అస్సలు అలసిపోవు. హల్లెలూయా. మనకు ముందు మన తాతగారు ఎవరైనా, స్తోత్రం, ఎవరైనా అబ్రాం గారండి. 75 సంవత్సరాలు కూడా పిలిచాడు దేవుడు. ఏమని? నాయన దా వచ్చాడు, నీకు బిడ్డలు ఎత్తాను అనగానే 75 సంవత్సరాల వరకు ఏం లేరు, ఈయనకి పిల్లలు లేరు. 75 సంవత్సరాలు. ఇప్పుడు సాధారణంగా ఈ మాట మనలో మనం మాట్లాడుకుందాం. మన పెద్ద వయసులో అయిపోయాం అనుకుందాం. ఒరే నీకు పిల్లలు ఎత్తా అన్నాడు దేవుడు, నీకు ఎలా ఉంటుంది?
ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ వయసులో పిల్లలు ఏంటి కావాలి నీకు అంట. 75 సంవత్సరాలను పిలిచి ఒక ఆశ ఎట్టాడట దేవుడు, ఏమని, నీకు పిల్లలు ఎత్తానని అన్నాడు. ఏమన్నా బీరువాలో పెట్టినాడు అన్నాడా? బయటికి రా, ఇంట్లోంచి బయటికి రా, సక్క నుంచి బయటికి రా. ఎందుకు రమ్మన్నాడు రా అంటే, నీ తల్లిదండ్రులు అనుసరిస్తున్న దైవములు నీ విశ్వాసానికి ఏం చేస్తాయి, అడ్డు కలగజేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత నన్ను వెంబడించాయా, ఎక్కడికి, నీకు ఎందుకు అన్నాడు. ఒకటే మాట, నేను ఎక్కడికి తీసుకెళ్తాను అక్కడ రా, నీకు మంచి స్థలం ఇస్తాను, నేను వాగ్దానం చేస్తాను, నువ్వు రా. ప్రభుత్వం మాటలు ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా, ఆయన ఎప్పుడు కూడా పూర్తి ప్రణాళిక రివీల్ చేయడం, ఎప్పుడు రివీల్ చేయడు. బైబిల్ గ్రంథం తెరిచి చూడండి, ఆయన క్రమము అంటే ఒక సిస్టమ్. ఆయన ఎప్పుడు కూడా ఇదే అని ఎప్పుడు చెప్పడు. ఉదాహరణకి మోషే చూడండి, ఏమని అన్నాడంటే, మోషే, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారయ్యా నా పిల్లలు, ఏం లేదు, రాజుతో మాట్లాడాలి బయటికి తీసుకురాన్నాడు, అంతే కదా అన్నాడు. వాటిలోదే ఉంటది, నువ్వు ఫరోతో మాట్లాడాలి బయటికి తీసుకురాన్నాడు. ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చింటాడా? నువ్వు 40 సంవత్సరాలు తీసుకురావాలా, వాళ్ళు నిన్ను బోల్సాలు రాలిచ్చి కొట్టాలని చూస్తారు, నేను చంపేయాలని చూస్తారు. నువ్వు నాతో 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి పైన ఉండాలా, మంచినీళ్ళు తాగకూడదు, అన్నం తినకూడదు అని చెప్తే వస్తాడా? ప్రభు పూర్తి ప్రణాళిక నీకు చెప్తే ముందు ఇక్కడ అయిపోతావు నువ్వు. ఆయన అందుకని ఏమంటాడంటే, నీ జీవిత విషయంలో ప్రభు నిలబెట్టినప్పుడు ప్రవచనము, దర్శనము, వాక్యము అని చెప్తాడు. ఇదిగో నీకు ఇస్తానని ఒక కళతో కూడా మాట్లాడతాడు. మనము దాన్ని చూసి నడవాలి. హల్లెలూయా. ఈ మధ్యలో బోల్డ్ తగులితే ఇదేంటి, అది ఇస్తానని, ఇదేంటి, లేదు, అందులో భాగమయ్యే. ఆమేన్. అందులో భాగమే. మా నాన్నగారు చనిపోయిన తర్వాత దయచేసి ఫోన్ చేశాను, అయ్యా నేనేం తప్పు చేశాను, నేను అన్ని వదిలేసుకుని ప్రభు దగ్గరికి వచ్చాను, ఎందుకు తీసేసుకున్నాడు మా నాన్నే, చాలా ప్రార్థన చేసాం ఆయన కోసం అని అన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, నీకు పిలుపు ఉందా అంటే, ఉంది కదండి. మరి అందులో భాగం ఏంటట, పిలుపులోనే భాగమై నేర్పిస్తాడు ఆయన. హల్లెలూయా. నీకు నేర్పించడానికి ఈరోజు నీ జీవితంలో ఒక కష్టం గుండా నువ్వు వెళ్తున్నావా, బాధపడద్దని మరలా చెప్తున్నాను, నీకు నేర్పిస్తాడు. అలాగని నీకు కాపుదల లేకుండా చేయడు, నిన్ను అణిచివేసేలాగా, నిన్ను తోలనాడేలా క్రిందన పెట్టాడు ఆయన. ఒక కాపుదల. ఆయన అన్నాడు, ప్రాకారం గల పట్టణం ఎలా ఉంటుందో నీ చుట్టూ ఒక ప్రాకారం ఉంది. ఆమేన్. ఆ శిష్యుడు చూడలేకపోయాడు, కానీ ఎవరు చూశారట, ఎలీషా చూశాడు. ప్రార్థన చేస్తే కొండల మీద చుట్టూ, ఇప్పుడు కొండల మధ్యలో పట్టణం ఉందా అది, కానీ మొత్తం రక్షణ ఎక్కడుందరా అంటే, వీళ్ళు శత్రువులందరూ ఎక్కడికి వచ్చారట, ఈయనున్న ఇంటి చుట్టూ, పట్టణం చుట్టూ వచ్చేసారు. కానీ ఈయన కాపుదల ఎంత ఉందట, మొత్తం కొండల చుట్టూ కూడా రథాలు, చక్రాలు, అది గుర్రం, ఆ ఏ రథములు అంటే అగ్ని రథములు. హల్లెలూయా. దాన్ని ఎవడు మనిషిడోడు మరలా తాకలేడు. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట, నీకు ఇచ్చిన కాపుదల అది. హల్లెలూయా. నీకు ఇచ్చిన కాపుదల అది. అదే మాటను ఒక్కసారి తరచి మనం చూడగలిగితే ముందు వాక్యాల్లో రాయబడి ఉంటుంది. ఎక్కడంటే వినండి, ఆ యొక్క సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్తా ఉంటారు. ఈ మోయాబు అన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ మోయాబుని పాలిస్తున్న రాజు బాలాకు రాజు. ఏం పేరండి? బాలాకు అనే రాజు పాలిస్తూ ఉంటాడు. అంటే దాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. ఇంతమంది జనాభాను చూసి ఆయనకి భయం వేసేస్తుంది. అయ్యి బాబోయ్, వీళ్ళు ఎలారా, వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలా, ఇతర దేశాలతో వీళ్ళతో మనం పెట్టుకుంటే ఇతరులు పాడైపోయారు, మనం వీళ్ళతో డైరెక్ట్ గా పెట్టుకోలేం, కాబట్టి దొడ్డి దారి అంటే మన డైరెక్ట్ గా ఎదుర్కొనే ఏం చేస్తారో, వెన్నుపోటు కోసం ప్రయత్నం చేస్తారు. వాస్తవం కదా. ఈ వెన్నుపోటులు ఇప్పటి నుంచే చెడుపులు లేవండి, ఇప్పటి నుంచో ఉన్నాయి. స్తోత్రం. అనాది నుంచో ఎడుతూ ఉన్నాయి ఆ బోధ విద్యలన్నీ. నీకు తెలియనాడు ఎవడన్నా ఇంటి దగ్గర నిమ్మకాయ ఇట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తాని కంటే దానికి శక్తి లేదు. ఆమేన్. యేసు రక్తం చేసి తీసి బయటపడిస్తాయి. నీకు ఇంకా ధైర్యం, విశ్వాసం ఉందా, నిమ్మకాయ రసం తాగు. వాస్తవం చెప్తాను. నో నీడ్ టు ఫియర్. భయపడద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అన్నమాట, వారి కంటే మనకి ఎక్కువ సైన్యం ఉంది. ఆమేన్. వారి కంటే మనకి ఎక్కువ సైన్యం ఉందని ప్రభు చెప్పారు. ఎవరి మాట నమ్ముదాం? ప్రభు మాట నమ్ముదాం, మనుషుల మాట నమ్ముదామా? నీకు కనబడేది నమ్ముతావా, ప్రభువు ఇయ్యబోయేది నమ్ముతావా? మరలా చెప్తున్నాను, విశ్వాసము విషయంలో ప్రభు చెప్పాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. హల్లెలూయా. ఇంకా రాలేదు, ప్రభు చెప్పడం మాట ఇస్తానని నమ్మంతే. ఏ రీతిగానైనా చేయగలడు. హల్లెలూయా. ఏ రీతిగానైనా చేయగలడు. ఆ యొక్క ఇశ్రాయేలు వెళ్తా ఉన్నప్పుడు ఈ బాలాకు రాజు ఒక బిలాము అనే ప్రవక్తని పిలిచాడట. ఆ మాటలో రాయబడి ఉంటుంది, బిలాము నువ్వు రా, ఎందుకంటే నువ్వు ఎవరిని శపిస్తే వాడు శపించబడతాడు, ఎవరిని దీవిస్తే వాడు దీవించబడతాడు. నువ్వు రా, ఇగో ఒక మహాజనం ఉంది, నేను చూస్తున్నా, నాకు భయం వేస్తుంది వాళ్ళని బట్టి, నువ్వు రా అంటే 2 సార్లు కబులెట్టాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దురా అన్నాడు. ఈ ప్రవక్తతో కూడా వెళ్ళొద్దన్నా వినలేదు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతట అప్పుడు ప్రభువు
చేయొద్దన్న పని ఆయన చేసిన తరువాత బలిలు అర్పించాడట, పైకి వెళ్ళాడట, మాట్లాడుతూ ఉన్నాడట, యెహోవాను ఎదుర్కోవడానికి వెళ్తానన్నాడట. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడట, నేనేం చెప్తే అది చెప్పు, నువ్వు ఎక్స్ట్రా చెప్పొద్దు అన్నాడు. ఆమేన్. ఎన్ని మంత్రాలేని స్తోత్రం, ఎన్ని చేయని హల్లెలూయా, నీ మీదకి ఏది రాకుండా కాచువాడు నీ దేవుడు. ఆమేన్. ఎన్ని మాటలు నువ్వు వెనకన్ని ముందన్ని పక్కోదారని, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. ఎందుకు అంటే ప్రభువు యొక్క ప్రాకారం నీ చుట్టూ ఉన్నది. ఆ మాటలు అంటున్నాడు. ఆ మంత్రగాడు లేచి వెళ్ళి బోలి చేసిన తర్వాత ఈ రాజు దగ్గరకు వచ్చి ఇలా పెట్టి మాట్లాడుతూ ఉన్నాడట. చూడండి ఆ మాట 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. శపించడని పిలిచాడు, నాశనం చేయడని పిలిచాడు, వారిని ఏ రీతిగా నేను కృంగదీయడని పిలిచాడు. కానీ ఏం చేస్తాడు చూడండి. 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? హల్లెలూయా. నీకు దేవుడు భయపెడితే భయపడు. అక్కడ ప్రవక్తను ఆ యొక్క ఏంటంటే ఆ విగ్రహాలను ఆరాధించేవాడు, లేకపోతే ఆ చేతబడులు చేసేవాడు, ఆ శకునాలు చూసేవాడు. ఆయన అలాంటోడు దేవుడు కనబడి రే నేను చెప్పిందే చెప్పు అన్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఎక్స్ట్రా ఏమీ కూడా చేయడానికి వీలు లేదు. ఏమయ్యా అంటే కిందకు వచ్చిన తర్వాత నోరు తిరుగుతున్నాడట, బుర్రలో ఒకటి నోట్లో ఒకటి. హల్లెలూయా. అంటే మాట్లాడదాం అన్నది ఒకటి, కానీ నోరు ఎవరి కంట్రోల్లో ఉందట? దేవుని కంట్రోల్లో ఉంటే కన్నులు తెరిచిన వాడి దేవోక్తి, మహోన్నతులు చూచిన వాడి దేవోక్తి, సర్వశక్తిని చూచిన వాడి దేవోక్తి పలుకుతున్నాను. బిలాము బాలాకు రాజా విను అంటూ ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదు. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఆ మాటలు క్రిందకు వచ్చి చెబుతున్నాడు. యాకోబులో మంత్రము లేదు, యాకోబులో ఏం లేదు, మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అది నీకు ఉరి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా శకునాలు చూస్తున్నావా, ఎదురొచ్చిందని చూస్తున్నావా, అది నీకు ఎదురుగా, అది నీకు ఉరి. నిజంగా నువ్వు భయపడితే. హల్లెలూయా. ప్రభువు ఒక చెడుపు చేసేవాడిని, మన భాషలో అర్థమయ్యేటో చెబుతున్నారు, వాడిని నిలబెట్టి వాడి మీదకు దేవుని స్వాధీనం వాడిని చేసుకుని వాడితో మాట్లాడతాడు. యాకోబుల మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. వాడు మంత్రాల జోలికి వెళ్ళడం. దేని జోలికి వెళ్ళడం? సమస్య లేదు, ఏదైనా నా దగ్గర ఉంటాడు. హల్లెలూయా. వాడిలో శకునము లేదు, వాడు దేనికి భయపడడు. ఆ ప్రభు చెబుతా ఉన్నమాట, వీడిని స్వాధీనం చేసుకున్నట్టుగా. ఏం సపిత్తనయ్యా, దేవుడు అటు చుట్టూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రాకారము రాజుకు కనిపించలేదట. వాడి చుట్టూ ఉన్నటువంటి కాపుదలు ఎవరికి కనిపించలేదు, రాజు కనిపించలేదు. కానీ ఆ మంత్రములు ఆత్మీయ ప్రపంచములో కార్యములు చేసే మంత్రగాళ్ళకి కనబడింది. వాడి చుట్టూ కాపుదల ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మన దేశంలోనే కాదండి, ఇతర దేశాల్లో కూడా ఈ మంత్రాలు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయి, వైట్ మ్యాజిక్లు ఉన్నాయి. ఏ మ్యాజిక్ అయినా దేవుని కాంది, అది మ్యాజిక్కే, ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఆయన పేరు గుర్తులేదు, రామ్సా అన్న ఒక భూత వైద్యుడు, ఒక మాటలో చెప్పండి, డైరెక్ట్ గా సాతానుని ఆరాధన చేస్తారు వాళ్ళు. డైరెక్ట్ గా సాతాను వర్షిప్ సెంటర్స్ ఉన్నాయి. మనకి క్రాస్ ఎలా ఉంటుంది, మన గుర్తులు పెట్టడం కానీ అసలు సిలువ ఎలా ఉంటుంది, వాళ్ళకి రివర్స్ ఉంటుంది. వాళ్ళ బట్టలు మనం తెలుపు ఎక్కువ ఇష్టపడతాం, వాళ్ళు నలుపు ఎక్కువ ఇష్టపడతారు, మొత్తం నలిపే ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు సాతాను దేవునిగా ఆరాధిస్తారు, దేవుని దయ్యంగా చెప్తారు. ఆమేన్. వాస్తవం. అయితే అందులో ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆ సాతాన్ని ఆరాధన చేస్తున్న ఆయన మంత్రాలు చేసుకుంటూ తన తండ్రి ఈ సాతానికి ఆవహించేశాడు. మీరు అందరూ చాలాసార్లు దిష్టిలు తీసి ఎల్లగా పెట్టి పెడతారు. దాని రియల్ మీనింగ్ తెలుసా అసలు? నీకు ఇస్తేత్నం. ఇది ఎవరికి? ఈ మొత్తం చుట్టి ఎవరికి ఎత్తున్నాం? నీకు ఇచ్చేత్నం. మనం అనుకుంటాం దిష్టి తీగానే అబ్బాబా జలుబు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది. అవును, ఇది తగ్గింది, కానీ మొత్తం ఎవడు సొత్తు అయ్యాడు? వాడి సొత్తు అయిపోయాడు. హల్లెలూయా. తీకండి, ఎనిమిరకలు వేస్ట్ చేయకండి. ఆమేన్. నిమ్మకాయలు అసలు వేస్ట్ చేయకండి. హల్లెలూయా. వేస్ట్ అవే, నీకు ఇబ్బందే. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట ఆలకించు. ఈయన మాట్లాడి దేవుడు తెలుసుకుని దేవుళ్ళకి వచ్చిన తర్వాత రివీల్ చేసిన విషయాలే చెప్తున్నాను. ఏం చెప్పాడు అంటే, మాకు సాతాను మా దేవుడు అప్పుడు ఆయన మాకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు దేశంలో ఇతర దేశాల్లో ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళు, వాడు తన ఉన్న ఇంట్లోనే ఉంటాడు, తన ఆత్మ బయటకు వస్తుంది, మొత్తం తిరుగుతుంది, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా చూడగలడు, ఏమైనా చేయి, కానీ ప్రార్థన చేసే క్రైస్తవుల ఇంటికి మాత్రం వెళ్ళొద్దు అన్నాడట. ఎక్కడికి వెళ్ళొద్దు? ప్రార్థన చేసే క్రైస్తవుడి ఇంటికి వెళ్ళొద్దు. ఏ అంటే
చుట్టూ ఏముంటది? ప్రాకారం ఉంటది. హల్లెలూయా. ప్రార్థించే ఇంటిలో, ప్రార్థించే క్రైస్తవుడి చుట్టూ ప్రాకారం ఉంటది. ఆయన చెప్పిన మాట. మరి నీకు క్రైస్తవులు అందరంటే అందరు క్రైస్తవులు కాదు, ప్రార్థించే క్రైస్తవులే. ఎలా తెలుస్తుంది నీకు అంటే, సాధారణంగా క్రైస్తవులందరూ దీపం ఉంటదట. ఆత్మీయ ప్రపంచం ఇట్స్ మాస్ట్ ఎట్లా ఉంటుంది? ఫుల్ బ్లాకే. ఏముంటది? బ్లాకే. ఆత్మీయ ప్రపంచం అంతా చీకటే ఉంటది. ఈ చీకటిలో పనిచేసేవే దురాత్మలు. ఇందులో మనము ఆత్మీయులమే. నేను మరలా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు ఇది రియాలిటీ నీకు కనబడుతుంది, కానీ వన్స్ ప్రభువు నరులారా వెనక్కి రమ్మని తన ఆత్మను పిలిచినప్పుడు ఇది బయటకు వెళ్ళగానే కడేలు పడిపోద్ది కదా. మరి రియాలిటీ ఏంటి? అసలు లోపల ఉన్నదేంటి? దేవుని ఆత్మ. ఇది ఆత్మీయ ప్రపంచానికి సంబంధించింది. ఆత్మీయ ప్రపంచంలో ఎప్పుడైతే మంత్రగాళ్ళు వెళ్తారో వాడికి కనబడుతుంది. ఏంట్రా అంటే ఆడు అన్నాడు, దేవుని నమ్మిన వాళ్ళందరికీ కూడా చిన్న దీపం మెరుగుతూ 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 ఉంటది. ఏంటంటది? ఇలా చిన్న చిన్నగా ఉంటది. అయితే ఈ దీపము ప్రార్థన చేసే వాళ్ళు చూస్తేనట ఒక అగ్ని వలయంగా ఉంటదట. వాళ్ళ చుట్టూ ఎలా ఉంటది? అగ్ని వలయం. నీకు తెలీదు, నాకు తెలీదు, నువ్వు వెళతా ఉంటే మంత్రగాలకు తెలుస్తుంది. హల్లెలూయా. మంత్రగాలకు తెలుస్తుంది. అపోస్తుల కార్యాలు సుమారు 10వ అధ్యాయంలో భూతోను దయ్యం పట్టిన చిన్నది. అపోస్తులు వెళుతూ ఉంటే ఏమన్నదట? వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు. వేర్ ఇస్ ద ఐడి కార్డ్? ఎక్కడుంది ఐడి కార్డు? నేను ఇందాకన్న మాట, వారి చుట్టూ ఏం కనబడుతుంది? ప్రాకారము కనబడుతుంది. హల్లెలూయా. నీ ప్రభువు నీకు అట్టి రక్షణ ఇచ్చాడు. ఈ యొక్క మంత్రగాన్ని కూడా పిలిచాడట. శపించంటే ఏం శపించను, ఏం చేయను, ఏం శపించను, నా వల్ల కావట్లా, ఏమని శపించను, నా వల్ల అవ్వట్లేదు. హల్లెలూయా. పేరు చెప్పను కానీ ఓ సహోదరి మంత్రగాల దగ్గరికి వెళ్ళిన దేవుని నమ్మిన బిడ్డ. ఏమేన్ ఆవిడ కాలు ఎరగొట్టుకుంది, చెయ్యి ఎరగొట్టుకుంది, ఇంకా రాలేదు. ఏంటి? స్తోత్రం. మంత్రగారి అయ్యో పాస్టర్ గారు మన మంత్రగారి దగ్గరికి వెళ్ళాలని స్తోత్రం ఫోన్ చేసి చెప్పింది, మాట్లాడ అంతా అయిపోయింది. అసలు సాక్ష్యం ఏంటరా అంటే, ఆ మంత్రగాడు ఇలా లోపలికి వెళ్ళగానే ఆవిడ అన్నాడట, అమ్మా నువ్వు వేసుకుని నమ్ముకున్నావు కదా అని. అవునండి అన్నదట. సరే నీ మీద చేతబడి చేస్తాను. అది కరెక్టే, సంతోషం. నీకెందుకు ఏమవ్వలేదు? నీ దేవుడు కాపాడాడని. మరి వీడికి డబ్బులు కావాలి కదా, ఇది కూడా పక్కనట్టు దాంతోపాటు బైబిల్ ఎప్పుడు పక్క తీయద్దు అన్నాడట. నేనుతో చెప్తాను, అసలు ఆ వ్యక్తి దేవుడు నమ్ముకున్న సంగతి ఎలా తెలుస్తుందండి? నేను చెప్పేది మంత్రగాల సంగతి చెప్తా ఉన్నాను. ఎలా తెలుస్తుంది? నేను ఎందాకన్నా మాట, వారి చుట్టూ ఏముంటుంది? ప్రాకారం. ప్రార్థన చేసేవాడి చుట్టూ ప్రాకారం ఉంటుంది. ప్రార్థన లేని వాడి చుట్టూ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అదొక్కటే కనబడుతుంది వాళ్ళకి. ఈరోజు నీ విషయం చెప్తున్నాను, నీలో మంట ఉండాలి. దేవుని విషయంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీకు కాపుదల, నీ ఇంటికి కాపుదల. నువ్వు వెళుతున్న ప్రతి చోటులో ప్రభు చెబుతా ఉన్నాడు, ప్రాకారము గల పట్టణంగా నువ్వు ఉంటావు, నేను ఎవడు తాకలేడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎంతటి గొప్ప విషయం అది. ఈ విషయాలు ఏమీ తెలియక అనేక సార్లు బాధపడతా ఉంటాం. ప్రభువే అన్నాడు కదా, తాళలేని శోధనలు నీకు ఇవ్వనన్నాడు. అంటే నువ్వు తట్టుకోలేని శ్రమలు నీకు తట్టుకోలేనని అనమాక. క్యాపబిలిటీ ప్రభు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు తట్టుకోగలవు. ఆ శక్తిని ఇచ్చే పంపిస్తాడు ఆయన. ఆమేన్. మీలో చాలా మంది పిల్లల్ని కొట్టి పంపించే అలవాటు ఎవరికైనా ఉందా? ఉందా అండి? చెయ్యొద్దండి. దేనికి పంపిస్తావమ్మా? ఎంత? పాల ప్యాకెట్ రేట్ ఎంత? 36 రూపీస్. ఇప్పుడు 30 రూపీస్ ఇచ్చి పాల ప్యాకెట్కి వెళ్ళమంటావా? అమ్మా ఖాతా ఉందని చెప్పకండి, సామోదు చెప్తున్నాను. 30 అంటే 30 రూపాయలు ఇచ్చి 36 రూపాయలు పాల ప్యాకెట్ నువ్వు వెళ్ళి తేరా అంటే ఎలా ఉంటది? ఆడి వెళ్ళినా ఇబ్బంది పడతాడు. సరే ఇప్పుడు నీకు తెలుసు, నువ్వు ఎలాగా, నువ్వు తండ్రివి, నువ్వు తల్లివి, నీ కుమారుడికి ఏంటి వాళ్ళు, నీ పిల్లలకి ఏంటి పంపిస్తే నీకు తెలుసు కదా. అది పాల పెట్టి 15 రూపాయలు ఉందో 30 రూపాయలు ఉందో దానికంటే ఎక్స్ట్రా ఇచ్చి పంపిస్తే అవసరమైతే ఏమైనా పప్పులు కొనుక్కుంటాడేమో అని. సరే నీతో చెప్తున్నాను, ఈ లోకమునకు ప్రభు నిన్ను నన్ను పంపి ఇన్ని శోధనలు ఇన్ని శ్రమలు పెట్టి తట్టుకునే శక్తి ఒకటి ఉంచుతాడా? మనం ఎంత తెలివైన ఉంటే పిల్లలకి ఎంత కావాలో ఇస్తాం. మరి నీ తండ్రి ఒకడు ఉన్నాడు పైన, నేను పంపినోడు. హల్లెలూయా. నేను పంపినోడికి తెలియదా నీకు ఎంత సామర్థ్యం ఉందో, నువ్వు ఎంత తట్టుకోగలవో? ఆ దేవుడు చెబుతున్నాడు కదా, నీ సామర్థ్యానికి మించింది ఏమన్నా ఉంటే నా కాపుదల ఉంది అక్కడ. హల్లెలూయా. నీ సామర్థ్యానికి మించింది ఏమన్నా ఉంటే ఏముంది అక్కడ? నా కాపుదల ఉంది అని ప్రభు స్పష్టంగా చెప్పిన ఆ మాట. సరే ఇంకొక మాట విషయం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ అష్షూరు రాజు ఒక రాజు ఉంటాడు. ఈ రాజు హిజ్కియా పాలిస్తున్న పట్టణం మీదకి దాడి చేయడానికి వస్తాడు. ఈ రాజు ఏం చేయడానికి వచ్చాడట? యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ హిజ్కియాకి ఏం చేయాలో అర్థం కాలేదు.
బండ బూతులు తిట్టాడు వచ్చినాడు. రబ్షాకే అన్నవాడు ఏం తిట్టాడు? వాస్తవంగా తిట్టాడు. ఏమనంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు రాజు పంపాడట. రబ్షాకే అన్నవాడు అస్సూరు రాజు క్రింద పనిచేస్తున్న ఒక ఆయన, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడని మనుషులు పంపాడట. ఈ మనుషులతో అన్నాడట, ఆయనతో నువ్వేమి అనక, ఆయన ఏం చెప్తున్నాడో విను, ఆయన ఏమైనా ఇస్తే తీసుకొని రా అన్నాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత యూదా భాష వేరు, హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ వాడుతున్నటువంటి అరాబిక్ భాష లేదా హిబ్రూ భాష అది వేరు, మిగతా దేశాలు వాడే భాషలు వేరు. వాళ్ళు అష్షూరు రాజ్యం, అష్షూరు భాష. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా సిరియా భాష మాకు తెలుసు, నువ్వు సిరియా భాషలో మాట్లాడు, యూదా భాషలో మాట్లాడొద్దు, మా ఊళ్ళందరూ ఎంటే బాధపడతారంటే దీనికోసం నన్ను పంపారా? మీ యొక్క మలములు మీరు తిరిగినట్లు, మీ మూత్రములు మీరు తాగునట్లు నన్ను నా రాజు పంపాడు అన్నాడట. ఎంతటి దారుణం అది! ఎంత మాట మాట్లాడినా రాజుగారు ఏమనద్దన్నారు, ఒక్క మాటతో నోరు మూసుకుని ఉత్తరం తెచ్చి రాజు చేతికి ఎత్తి, ఈ రాజు తీసుకెళ్లి తన యొక్క దేవుని మందిరంలో ఆ ఉత్తరాన్ని పెట్టి తన పంపిన వాళ్ళు అన్నారట, అయ్యా ఇన్ని మాటలు అన్నారు నిన్ను అంటే వీటన్నిట్లు దేవుడు విని తీర్పు తీరుస్తాడని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మొత్తం అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యెషయా ఎక్కడో నుంచి ఒక వర్తమానం పంపాడు. ఆ వర్తమానంలో ఏమని రాయించాడు చూడండి, 32వ మాట, 32వ వచనం, 19వ అధ్యాయం 32. కాబట్టి అష్షూరు రాజును గుర్చి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏం చేయడట? అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమునైనను దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బైనను కట్టడు. చూడండి ఈ మాటలో ఆయన ఏమంటున్నాడు, ఒక బాణం వేయలేడు, ఒక ఈట ప్రయోగించలేడు, ఒక కేడమును ఎదురుగా పెట్టలేడు, ముట్టడి దిబ్బను కట్టలేడు. కారణం నేను ఎందాకన్నాను, వారి చుట్టూ ఉన్న దేవుడు వారికి ఎలా ఉన్నాడట? ప్రాకారములా ఉన్నాడట. హల్లెలూయా! ప్రాకారము. ఆయన అంటా ఉన్నాడు, నువ్వు శత్రువులను చూస్తూ ఉన్నావు, ఇదిగో వాడు అన్న మాటల కోసం నువ్వు గాయపడుతూ ఉన్నావు, నీ హృదయంలో బాధపడుతూ ఉన్నావు, కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఇత్తడి తలుపులు నీకు ఇచ్చాను, నిన్ను ఏది బాధపరచనివ్వను. హల్లెలూయా! ఆయన చెబుతూ ఉన్నాడు, వాడి ఎంత మందిరాని నీ మీద ఒక బాణం వేయకుండా చూసే బాధ్యత నాది, ఈట వేయకుండా చూసే బాధ్యత నాది. వాడు ఏమీ చేయలేడు, వాడి దేశానికి వాడు వెళ్ళిపోతాడు. రోషము కలిగిన దేవుడు ఆ రాత్రి ఒక్క దేవదూతను ఆ దండులోనికి పంపిస్తే 180,000 మందిని హతము చేసిందట. లిటరల్లీ. ఆమేన్. మీరు అనుకోవచ్చు దేవుని తీర్పులు జరుగుతాయి, లిటరల్ గా జరుగుతాయి, అందులో ఏ సందేహము లేదు. హల్లెలూయా! ఆయన కాపుదల ఎంత నిజమో ఆయన తీర్పు అంతే నిజం. నీ శత్రువుల విషయంలో నువ్వు బాధపడద్దు, నీ శత్రువుల విషయం నేనేదో అన్నారని కృంగిపోవద్దు. There is a prince on the crown. ఆ సింహాసనం మీద ఒక రాజు కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా! ఆ రాజు మన సొత్తు. ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు ప్రాకారం గల పట్టణంగా ఉంచాను, నీ చుట్టూ నేను ఉన్నాను, ఇనప స్తంభం ఉంచాను, కదలిపోవడానికి వీల్లేదు. ఆమేన్. ఇనుప స్తంభం కదిలిద్దా అండి? కదలదు. గాలేస్తే కదలదు, వాన వచ్చినా కదలదు, వరద వచ్చినా కదలదు. ఉక్కు స్తంభం అంటాం మనమైతే. ప్రభు అంటున్నాడు, నీకు వచ్చిన శోధన విషయం నువ్వు కదలక, నువ్వు కదిలిపోవడానికి పెట్టలేదు. వాక్యంలో రాయబడింది, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటది, గాలికి చెదురు పొట్టు వలె ఉంటారట అనీతి మంతులు, భక్తిహీనులు. ఎలా ఉంటారు? మరి నీతి మంతులు ఎలా ఉంటాడని చెప్పాడు? ఉక్కు స్తంభంగా ఉంటారు. ఇంకా ఆమేన్. ఎలా ఉంటారు? కదలరు. గాలి రాని కదలరు, శోధన రాని కదలరు. ఇదే దేవుడు చెబుతున్న మాట. బండ మీద ఇల్లు కట్టిన వాడి విషయమై, ఇసుక మీద ఇల్లు కట్టిన వాడి విషయమై చెబుతా ఉన్నాడు. ఇద్దరికి కూడా శోధనలు వచ్చాయండి. వేరే వేరే శోధనలా? మీలో చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ అండి, యేసుప్రభువు నమ్ముకునే శోధనలు ఎక్కువ వచ్చేస్తే, లేకపోతే బాప్తిసం తీసుకునే శోధన. బుద్ధి ఉంటుందా? శోధన అన్నది బండ మీద ఇల్లు కట్టినోడికో ఉంది, ఇసుక మీద ఇల్లు కట్టినోడికో ఉంది. ఇద్దరికి ఒకటే వాన, ఇద్దరికి ఒకటే వర్షం, ఇద్దరికి ఒకటే గాలులు, ఇద్దరికి ఒకటే తుఫాను. కానీ ఒకటి పోయాడు, ఒకటి నిలిచున్నాడు. కారణం యెహోవా అను బండ మీద వాడు కట్టబడ్డాడు. ఈ రోజు నువ్వు దేని మీద కట్టబడుతున్నావు? ఈ శోధనలకు పడిపోతున్నావు అంటే జాగ్రత్త చూసుకుని. నీ ఇల్లు చుట్టూ ప్రభువు ఏముంచుతానన్నాడు? ప్రాకారము. దట్స్ నాట్ ఈజీ. శోధన వచ్చిన ఆయన అన్నాడు, నువ్వు కదల్చబడకుండా ఉంటావు, ఉక్కు స్తంభంగా ఉంటావు. నేను అలా చేశాను నిన్ను,
కదల్చదు. ఏ శోధన వచ్చిన నిలబడి దానికి ఎదురుగా నిలబడి ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటూ నిలబడు. ప్రవచించు, ప్రభు నీకు ఇచ్చిన కృప ఈ సమస్యని దాటుదును గాక, ఈ అప్పు నేను తీర్చుదును గాక, ఈ యొక్క భయంకరమైన స్థితిలోంచి నిశ్చయంగా నేను బయటికి వెళ్తాను. ఇంకా నీకు భయం వేసింది? వాక్యంలో ప్రభు చెప్పిన మాట మత్తయి 28:20 రాయబడిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. అయ్యా మీరు నాకు తోడున్నారు. ఆ వాక్యం చదవడం నేను అయ్యా మీరు నాకు తోడున్నారు, నీకు వందనాలు, దీనికి నేను భయపడను. హల్లెలూయా, దీనికి నేను భయపడను. 91 కీర్తన తీయండి, అప్పుడు చదవండి, ఇప్పుడు కాదు. ఎప్పుడేది భయం వేసి చదవండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వాన దెబ్బైన ఏది అయినా సరే ఏమన్నాడు ప్రభు? నీ ప్రక్కన 1000 మంది పడినాయి, నువ్వు గుడి ప్రక్కన 10,000 మంది కోలని అపాయము నీ యొద్దకు రాదు. మరి ఎవరి యొద్దకు వస్తుంది? దేవుడి దగ్గర ఇద్దరు దేవుని మాట వింటున్నట్టు నటించిన ఒకరు, విని బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒకరు. హల్లెలూయా. ప్రభువా 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 అని నన్ను పిలుచుట కంటే అని అన్నాడు. అంటే పిలిచిన వారు దేవుని యొక్క లెక్కల్లో లేరు, ఆయన మాట విన్న వాళ్ళు ఉన్నారట. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట, దేనికి భయపడద్దు. అష్షూరు రాజు వచ్చినప్పుడు ఈయన భయపడ్డాడట. అయ్యా ఏం చేయను నీకు తెలియదు హిజ్కియా, ఒక్క బాణం వేయలేడు. అయ్యా వాడి దగ్గర బోల్డ్ బాణాలు ఉన్నాయి, వాడి దగ్గర బోలుడు ఈటులు ఉన్నాయి, గొప్ప సైన్యం ఉంది. ఒక్క రాత్రిలో కథ తారుమాడి చేశాడు ఆయన. ఆమేన్. ఈరోజు నీ జీవితం విషయం చెప్తా ఉన్నాడు, భయపడకు. హల్లెలూయా, భయపడకు. ప్రభువు చెప్తున్న మాట, నీ కంటికి కనబడని కంచి, అపవాది కనబడే కంచి ఒకటి ఉంది. యోబు గ్రంథం దీని 1వ అధ్యాయం ఇంచుమించు 8వ వచనం అనుకుంటా. సాయం చేయండి. యోబు గ్రంథం తీసారని యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అండి. పేజ్ నెంబర్ 421, అందులో మొదటి అధ్యాయంలో 10వ వచనం ఏమన్నాడు? నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు ఏం చేసావు? యోబు కనిపించిందా? యోబుకి ఏం కనిపించదు. యోబు స్నేహితులు కనిపించదు, యోబుతో ఉన్నవారు ఎవరికి కనిపించలేదు. కానీ అపవాది అంటా ఉన్నాడట, నేనేం చేస్తాను చెప్పు, నువ్వు చుట్టూ ఏం చేసావు? కంచేసావు. ఒకసారి పర్మిషన్ ఇచ్చాడట, కేవలం సంపదను మాత్రం ముట్టని. వాడు ఎంతవరకు ముట్టాలో అప్పుడు తన ఆస్తిని తీసేశాడు, తన అంతస్తుని తీసేశాడు, తన ఎడ్లను గొర్రెలను గాడిదలను తన కలిగిన సమస్తాన్ని తీసేశాడు, తన పిల్లలను సైతం తీసేశాడు. హల్లెలూయా. ఈరోజు పిల్లడు దూరం అయితే ఏమంటారు? స్తోత్రం. హల్లెలూయా. దావీదులా నిలబడాలి. ఏమన్నాడు దావీదు? వాడి యొద్దకు నేను వెళ్తాను కానీ వాడు నా యొద్దకు వాడు. ఇది భక్తి. ఆమేన్. సందర్భాలు బట్టి మారిపోయి భక్తి చేయకూడదు. ఆమేన్. సందర్భాలను మార్చే భక్తోటి ఉంది. హల్లెలూయా. స్థితులను మార్చే భక్తోటి ఉంది. అది చెబుతా ఉన్నాడు దేవుడు, అది చెబుతా ఉన్నాడు. ఈ యొక్క యోబు విషయం మాట్లాడుతూ, అయ్యా అన్ని తీసేసాను, ఇంకా యోబు నిన్నే ఆరాధిస్తాడంటే, అన్ని తీసేసాను ఆరాధిస్తాడు. అవును ఆరాధిస్తాడు, నా యోబు మంచోడు నాకు తెలుసు. అప్పుడు సాతాను అన్నాడట, అలా కాదు, మనిషి తన శరీరం కోసం ఏదైనా చేస్తాడు. అంటే తన చర్మం కోసం అక్కడ ఉంటుంది. ఏదైనా ఒక్కసారి ఆయన ఆరోగ్యాన్ని ముట్టావు అనుకో, నీ ముఖం మీద తిట్టేస్తాడు అన్నాడట. మనలో చాలా మంది యేసుప్రభువుని నమ్ముకున్నానండి, నాకు ఎంత అనారోగ్యం వచ్చిందని తొలగిపోతారు. యోబు తొలగాడా అండి? ఏ అంటే ప్రభు అన్నాడు, అరే నీకు తెలియదు, నీ చుట్టూ, నీ ప్రాణం చుట్టూ కంచె ఉంది, నీ శరీరం చుట్టూ కంచె ఉంది. నేను తీస్తేనే ఎవడన్నా వస్తాడు, నేను ఏతే ఎవడు కూడా రాడు. ప్రభు ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నాడు, కింద నన్ను యోబుకి ఈ విషయాలు ఏవీ తెలియవండి, పైన యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, నీ చుట్టూ జరిగిందే నువ్వు నిజం అనుకుంటావు, నీ చుట్టూ ఉన్నదే ఇదే జీవితం అనుకుంటావు. బిహైండ్ దట్, దాని వెనక ఒకటి జరుగుతుంది. హల్లెలూయా. దాని వెనక ఒకటి జరుగుతుంది. ఇందాక ఇశ్రాయేలు ప్రజలు వెళ్తా ఉన్నప్పుడు చెడుపులు చేసేవాడు ముందు వచ్చేసాడు, వెనక వచ్చేసాడు. వాళ్ళకి తెలియదు కదా అసలు. కానీ కాపుదల ఒకటి ఉంది వారి మీద. ఆమేన్. నువ్వు వెళుతుండగా ఒక కాపుదల నీ మీద ఉంచాడు దేవుడు, ఆయన ఉంచాడు. నువ్వు వెళుతూ ఉన్నప్పుడు బోల్డ్ సార్లు బోల్డ్ మంది బోల్డ్ ప్రయత్నాలు చేస్తారు, చెడుపులు చేస్తారు, సిల్లంగులు చేస్తారు, ఏదేదో చేస్తారు, చేసేవాడు చేయని. హల్లెలూయా. అంటే మీలో ఎంతమంది చూసుంటారు, ఏ రాత్రో అపరాత్రో పిల్లలు తీసుకుని సినిమాలకి వెళ్ళే బ్యాచ్లు ఉంటారు కదా, సాధారణంగా అటు ఇటు దొరుకుతారు మనకి. లేదా ఏదో కార్యక్రమాలకు వెళ్ళి లేటుగా వస్తారు. 11-12 అయ్యేసరికి వాళ్ళు లేటుగా వచ్చిన తర్వాత ఉదయం వేసేసరికి వాళ్ళ పిల్లలు ఏడిసేస్తూ ఉంటారు. ఓ తెగ ఏడిస్తే అల్లరి చేస్తూ, లేకపోతే జ్వరం వచ్చేసి భయపడిపోయినట్టు ఏదో సరే, వెంటనే వాళ్ళు ఉదయం వేసి ఏం చేస్తారు?
జనం నేను తగ్గదన్నాను. ఆమె అది సింబలే వేరు, దాని సూచనే వేరు. సరే వదిలే. ఇప్పుడు మీరు అందరూ దేవుని నమ్మిన పెట్టలే కదా, మీరు ఎన్నిసార్లు నిమ్మకాయలు దొక్కుతారు? మీ బల్లతో, కాలుతో తొక్కం. బల్లతో ఎన్నిసార్లు దొక్కుతారు? ఎన్నిసార్లు బొమ్మలు దూస్తుంటారు? ఎన్నిసార్లు ఎన్ని మిరపకాయలు వేస్ట్ చేసి ఉంటారు, అంటే దూసేసి ఉంటారు. మరి ఏమైంది మీకు? దర్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. హల్లెలూయా. ఒక కాపుదల, నీకు తెలియని కాపుదల అది. ఆమేన్. నీకు తెలియని కాపుదల నీ మీద ప్రభువు పెట్టాడు. నీకు తెలియని కాపుదల. ఆ విషయం మరలా ఈరోజు జ్ఞాపకం చేస్తా అంటున్నాడు. యోబుకు తెలియదు యోబు కాపుదల, ఇశ్రాయేలుకి తెలియదు ఇశ్రాయేలు కాపుదల, ఇదిగో హిజ్కియాకు తెలియదు హిజ్కియాకి ఇచ్చిన కాపుదల, కనీసం ఏ ప్రవక్త దగ్గర, దైవజన్ దగ్గర ఉంటున్న వాడి పనివాడికి కూడా తెలియదు వాడి చుట్టూ ఎంతటి కాపుదల ఉందో. ఈరోజు ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడు. అనేకమైన పిచ్చుకుల కంటే మీరు కారా? అవునా? ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు నీ దేవుడు అంటే, ఆయన అన్నాడు వారి తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. నువ్వు కోపం వస్తే ఇలా బీచి నువ్వు ఇంతే అంటావు, ఇది నీ లెక్క వాస్తవం. కానీ ప్రభువు ఏం చేస్తాడు తెలుసా? నీ తల వెంట్రుకలను లెక్కెట్టాడు అంటే నీ పట్ల అంత జాగ్రత్త, అన్ని విషయాలలో జాగ్రత్త. నీ ఆరోగ్య విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ ఉద్దేశాల విషయంలో, నీ ప్రయాణ విషయంలో, నీ కుటుంబ విషయంలో, అన్నిట్లో నీకంటే ఎక్కువ ఎవరు జాగ్రత్త తీసుకుంటారో నీ దేవుడు తీసుకుంటా అని అంటున్నాడు. వీడికి కాపుదల అవసరం. వాడికి ప్రాకారంగా నేను ఉంటాను, ఎన్నప్ప స్తంభంగా నేను మారుస్తాను, ఎత్తడి తలుపులు ఉండునట్లు వాటిని ఉంచుతాను అన్నాడు ఆయన. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు, మనకు చాలిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా భయపడ్డం మానేయండి. శ్రమలు వస్తాయి పోతాయి. ఆమేన్. ఏమండి 365 రోజులు ఉన్న తుఫాన్ పేరు చెప్పండి. సరే లేటెస్ట్గా వచ్చిపోయిన తుఫాన్ ఏంటి? ఏదో పంట ఇది నాకు తెలియదు, కానీ గత ఉపవాస ప్రాంతాల్లో వచ్చిన తుఫాన్ ఏంటి? అదైనా మళ్ళీ ముంచింది. స్తోత్రం. ఎన్ని రోజులు ఉంది? చాలా బాధ పెట్టిందా లేదా? బాధ పెట్టిందా? మంచి గాలులు, టెంట్లు సిరిగిపోయి మన ఏకంగా అది ఏదండి అదేటరా ముందేతర బరకం సిరిగిపోయింది. ఎన్ని రోజులు పెట్టింది? మా తర్వాత మన జీవితంలో శోధన విషయం ఎందుకు? ఇదే లైఫ్ ఫైనల్, ఇక నేను చచ్చిపోతాను నా వల్ల. ఎవడు చెప్పాడు నీకు? నీ ప్రభు చెప్తాడు దీర్ఘాయుష్యు. ఏటట? అదే వాక్యంలో దావీదు అంటాడు నేను చావను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అపవాది చెప్తాడు చచ్చిపో. ఎవరు చెప్తారు అది? ఇంక ఇదే లైఫ్ ఫైనల్ డెసిషన్, ఇంకేమీ లేదు, ఇది అయిపోతే ఇంక అయిపోయింది. హల్లెలూయా. యోసేపు ఫస్ట్ అనుకున్నాడట గోతులేయగానే అయిపోయిందట నా పని అన్నాడట. ఎప్పుడు అనుకున్నాడట? గోతులేయగానే లేపి ఇంకేసేస్తారని. పోతీఫర్ ఇంటికి వెళ్ళగానే అనుకున్నాడు అయిపోయింది ఇంక నా పని. జైల్లో వేసిన తర్వాత ఇంకా అయిపోయింది నా పని. ఎంత యథార్థంగా బతికినా, ఎంత నీతిగా బతికినా ఒక్క ఆశీర్వాదం నాకు లేదు, చచ్చి నా బతుకు ఉన్నాడు ఏమో. రాజు దగ్గర ఉన్న ఆ జైల్లో ఉన్న 2 సంవత్సరాల తర్వాత ఒక్క రాత్రి ప్రభు పిలిచాడట, రాజు పిలిచాడట, సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడట. హల్లెలూయా. గోతులు వేసినాడు అన్నదమ్ములు అనుకున్నట్టు ఇటు పని అయిపోయిందని. అమ్మేసినప్పుడు అనుకున్నాడు అదే దరిద్రం వదిలిపోయిందని. ఎక్కడ వదిలింది? కరెక్ట్గా తీరాగడి 13 సంవత్సరాలు ఆడి కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అయిపోయిందని నువ్వు అనుకుంటావు. ఎవరు అనుకుంటావు? నువ్వు అనుకుంటావు. నీ పరిస్థితిని బట్టి, నీ సమస్యను బట్టి, నీకు కలుగుతున్న మనోవేదన బట్టి నువ్వు అనుకుంటే ప్రభు అంటున్నాడు ఏమనుకోకు, ప్రాకారం నీ చుట్టూ ఉంది. హల్లెలూయా. నిన్ను కదల్చనివ్వకుండా ఇనప స్తంభంగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇర్మియా విషయమే నీతో అంటా ఉన్నాడు. దేశంలో ఎక్కడికి వెళ్ళు, ఎవరి యొద్దకు వెళ్ళు, ప్రధానుల దగ్గరికి వెళ్ళు, యాజకుల దగ్గరికి వెళ్ళు, అధికారుల దగ్గరికి వెళ్ళు, కదల్చబడని పట్టణముగా నేను నిన్ను చేస్తానన్నాడు. హల్లెలూయా. మనం దాన్ని చూసి మన జీవితంలో అడుగు వేద్దాం. దానిని చూసి మన జీవితాల్లో ముందుకు వెళదాం. దానిని చూసే మనము విశ్వాసంతో సాగుదాం. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత